सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. ఇంక చెప్పిన పాఠం ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? అస్తు ప్రకృతం అనుసరామః. నిన్న మనము 56వ అభ్యాసం చెప్పాము. అందులో నియమాలు చెప్పుకుంటున్నాము. నియమాలు కూడా ఇంకా కొన్ని ఉన్నాయి. ఆ నియమాలు పూర్తిగా ఏదో కంప్లీట్ చేద్దాము. తర్వాత అభ్యాసం 55లో మనం ఆన్సర్స్ కూడా చెప్పుకోవాలి. ఈరోజు ఆ ఆన్సర్స్ కూడా చూద్దాము. ఇక్కడ ముందు 56వ అభ్యాసంలో ఇంకో 2 నియమాలు ఉన్నాయి. ఆ 2 నియమాలు పూర్తిగా చెప్పుకొని సంస్కృత వాక్యాలకు ఆన్సర్ చూద్దామండి. రాసుకోండి. అభ్యాసం 55లో నిన్న 181వ నియమం చెప్పుకున్నాము, 180 నియమం చెప్పుకున్నాము, 179. అక్కడ వత్తి ప్రత్యయం వచ్చింది, త్వా తతల్ ప్రత్యయం వచ్చాయి. గుణవచన బ్రాహ్మణాదిభ్య గుణవాచక శబ్దాలతోటి బ్రాహ్మణవాచక శబ్దాలతోటి కూడా షై ప్రత్యయం వచ్చినప్పుడు రూపాలు ఎలా ఉంటాయి ఇవన్నీ చూసాము. ఇప్పుడు అదే క్రమంలో కొన్ని ప్రత్యయాలు చూపిస్తున్నాడు. అంటే షై ప్రత్యయాన్ని ఉపయోగించి ఇంకా ఏ సందర్భాల్లో వస్తుంది రాసుకోండి. నియమం 182. నియమం 102. కొన్ని శబ్దాలకు అంతిమంలో 182వ నియమం 56వ అభ్యాసం. కూర్చు శబ్దాలకు అంతిమంలో కొన్ని శబ్దాలకు అంతిమంలో షై ప్రత్యయం, కొన్ని శబ్దాలకు అంతిమంలో షై పైన చెప్పుకునేది అదే ప్రత్యయం. షై ప్రత్యయము అర్థాత్ యా లేదా ఆ ప్రత్యయము. అర్థాత్ అంటే షై అంటే యా లేదా ఆ ప్రత్యయము, యా లేదా ఆ ప్రత్యయము, యా లేదా ఆ ప్రత్యయము. యా లేదా ఆ ప్రత్యయము, యా లేదా ఆ ప్రత్యయము స్వార్థంలో వస్తాయి. స్వార్థంలో అంటే ఏదైతే అర్థం స్వార్థం అదే అర్థం వస్తుంది. అంటే శబ్దానికి ఏదైతే అర్థం ఉందో అదే అర్థంలో ఉంటుంది, దాన్ని స్వార్థం అంటాం. కాబట్టి స్వార్థంలో ఈ ప్రత్యయాలు వస్తాయి. ఆ లేదా ఆ ప్రత్యయం స్వార్థంలో యా లేదా ఆ ప్రత్యయాలు వస్తాయి. యా లేదా ఆ ప్రత్యయాలు స్వార్థంలో వస్తాయి. అంటే స్వార్థం యొక్క అర్థంలో అని అర్థం. స్వార్థం యొక్క అర్థంలో వస్తాయి అంటే స్వార్థాన్ని తెలిపే అర్థంలో. స్వార్థం అంటే శబ్దానికి ఏదైతే అర్థం ఉందో, ధాతుకి ఏదైతే అర్థం ఉందో అదే అర్థాన్ని చెప్పడాన్ని స్వార్థం అంటాం. కొన్ని శబ్దాలకు అంతిమంలో షై అర్థాత్ యా లేదా స్వార్థంలో వస్తాయి. యా లేదా ఆ ప్రత్యయము స్వార్థంలో వస్తాయి. ఇప్పుడు ఎలా ఉంటే చూద్దాం. రాసుకోండి, ఎగ్జాంపుల్ రాసుకోండి. ఉదాహరణ బంధు శబ్దం అండి. బంధు శబ్దానికి బాంధవ, బంధు శబ్దానికి బాంధవ. ఇక్కడ ఆ ప్రత్యయం వచ్చింది. ఏమొచ్చింది? ఆ ప్రత్యయం వచ్చింది. నెక్స్ట్ ప్రజ్ఞా శబ్దం అండి. ప్రజ్ఞ శబ్దానికి ప్రాజ్ఞ. ప్రజ్ఞ ఇక్కడ కూడా
అన్నిటికీ ఆది వర్ణానికి వృద్ధి అయిపోయింది. అంటే ఆది వర్ణం అనుకోకూడదు. ఆది వర్ణం అంటే నేను చెప్పాను. ఆది అచ్చుకు అని అర్థం అండి. ఆది అచ్చుకు అంటే శబ్దంలో ఆది అచ్చుకు వృద్ధి అవుతుంది. ఆది వర్ణానికి అనుకోండి. వర్ణం అంటే ఏదైనా తీసుకోవచ్చు. హల్లు తీసుకోవచ్చు, వ్యంజనం తీసుకోవచ్చు. గుణ వృద్ధి అనేది ఎవరికి వస్తాయి అంటే అచ్చులకే వస్తాయి. అంటే ఈ ఊ రు లురులకే వస్తాయి. కాబట్టి ఎప్పుడైనా శబ్దానికి ఆదిలో వృద్ధి కూడా అవుతుందని అనుకోండి. శబ్దానికి ఆదిలో అంటే ఆది అచ్చుకి వృద్ధి అవుతుందని అర్థం చేసుకోవాలి. ఆది వర్ణానికి కాదు. ఆది వర్ణం అంటే వ్యంజన వర్ణం కూడా ఉంటుంది. అక్కడ కాదు. ఆది అచ్చుకు శబ్దానికి ఆది అచ్చు అంటే ఆది అచ్చే ఉండాలి. దానికంటే ముందు ఇంకే అచ్చు ఉండకూడదు. అదే అచ్చు. అది ఏదైనా కూడా ఆ అచ్చుకు వృద్ధి చేసుకుంటాం. ఒకవేళ ఆది వర్ణం అన్నాం అనుకోండి, పొరపాటున అక్కడ ఆది వర్ణానికి అంటే వ్యంజన వర్ణానికి కూడా వృద్ధి చేసుకోవడానికి సంభావన అనుమానం వస్తుంది. కాబట్టి ఇక్కడ ఎప్పుడైనా ఆది అచ్చు కంటే ఆది వర్ణానికంటే వర్ణం తీసుకోకుండా ఆది అచ్చని తీసుకోండి. ఆది అచ్చుకు వృద్ధి అవుతుంది. శబ్దంలో ఉండే ఆది అచ్చుకు వృద్ధి అవుతుంది. ఇప్పుడు బంధు శబ్దంలో బంధులో బా ఉంది. బంధులో బా అనే ఆది అక్షరం అంటే ఇక్కడ మనం బకారం తీసుకోండి, బకారంలో అకారం తీసుకోవాలి. అంటే ఆది స్వరానికి వృద్ధి అవుతుంది. అంటే బకారంలో అకారం ఉంది కాబట్టి దానికి వృద్ధి అవుతుంది. అయిపోతుంది. అందుకే బాంధ మళ్ళీ ఊకి కూడా గుణం అయిపోయి బాంధవ తయారైంది. అస్తు ప్రజ్ఞ శబ్దానికి ప్రాజ్ఞ. ఇక్కడ ప్రజ్ఞలో ప్రాకి దీర్ఘం ప్రా అయిపోయింది. ప్రాజ్ఞ. ప్రజ్ఞ ప్రాజ్ఞ. నెక్స్ట్ రక్షస్. రక్షస్ శబ్దం అండి. రక్షస్ శబ్దకి రాక్షస. రక్షస్ శబ్దకి రాక్షస. రాక్షస. నెక్స్ట్ కరుణా శబ్దానికి కారుణ్యం. ఇక్కడ యా ప్రత్యయం వచ్చింది. కరుణా శబ్దానికి కారుణ్యం. కరుణా శబ్దానికి కారుణ్యం. నెక్స్ట్ చతుర్వర్ణ శబ్దానికి చాతుర్వర్ణ్యం. చతుర్వర్ణ శబ్దానికి చాతుర్వర్ణ్యం. చాతుర్వర్ణ్యం. చతుర్వర్ణ శబ్దానికి చాతుర్వర్ణ్యం. చతుర్వర్ణ శబ్దానికి చాతుర్వర్ణ్యం. సేనా శబ్దానికి సైన్యం. సేనా శబ్దానికి సైన్యం. ఇక్కడ యా ప్రత్యయం చూపిస్తున్నాడు. సమీప శబ్దానికి సామీప్యం. ఇక్కడ అన్నిట్లో చూడు ఆది స్వరానికి వృద్ధి కూడా చేసుకుంటూ వస్తున్నాం. ఆది స్వరానికి అంటే ముందు చెప్పిన నియమాలు ఇక్కడ వర్తిస్తాయన్నమాట. ఏ దానిలకు యా వస్తుంది, ఏ ప్రత్యయాలకు ఆ వస్తుంది చూపిస్తున్నాం ఇక్కడ. సమీప శబ్దానికి సామీప్యం. త్రిలోక శబ్దానికి త్రైలోక్యం. ఇప్పుడు స్వార్థంలో అర్థం అంటే ఇక్కడ ఏంటంటే సమీపం అంటే దగ్గర. అని దగ్గర అర్థం చూపి సామీప్యం. త్రిలోక శబ్దానికి త్రైలోక్యం అంటే 3 లోకాలు. చతుర్వర్ణ శబ్దంలో ఉంది. అదే అర్థానికి మనకు కొంచెం ఈ ప్రత్యయం వచ్చి చాతుర్వర్ణ్యం. అదే అర్థాన్ని మళ్ళీ చెప్పింది. చాతుర్వర్ణ్యం అంటే 4 వర్ణాలు. సేన అంటే సైన్యం. సేనా శబ్దం అంటే తెలిసిపోతుంది. మళ్ళీ దానికి సైన్యం అని చెప్తున్నా. అంటే అదే అర్థాన్ని ఈ ప్రత్యయం వచ్చి మళ్ళీ చెప్తున్నా. అంటే వేరే రకంగా చెప్తుంది సైన్యం అని చెప్పి. కాబట్టి ఇలా కొన్ని శబ్దాలకు క్షేమ ప్రత్యయము, కొన్నిటికి ఆ ప్రత్యయం కలిపితే రూపాలు ఎలా ఉంటాయి అనేది చూసాము. ఈ రకంగా ఉంటాయి. అస్తు. స్వార్థం అంటే శబ్దానికి ఏదైతే అర్థం ఉందో అదే అర్థాన్ని జ్యోతిస్తాయి భిన్న రూపంగా. ఇది స్వార్థ ప్రత్యయం అంటాము. అంటే అదే అర్థాన్ని చెప్పడం. ఇప్పుడు కరుణ అంటే కారుణ్యం. కరుణ అంటేనే అర్థం అవుతుంది కరుణ అని. దానికి యా ప్రత్యయం అంటే కారుణ్యం. అదే అర్థాన్ని మళ్ళీ చెప్పాం అనమాట. దాన్ని స్వార్థ ప్రత్యయం అంటాము. ఇప్పుడు రాసుకోండి నియమం 183. నియమం 183. పృత్వాదిభ్యః ఇమనిజ్వా. పృత్వాదిభ్యః ఇమనిజ్వా. మహోదయ జీ. అంటే ఇప్పుడు ఈ క్షయ ప్రత్యయంలో గుణవాచకాలు వస్తాయి, స్వార్థ ప్రత్యయాలు వస్తాయి. అంతేనా మహోదయ? గుణవాచకాలు కానీ కొన్ని శబ్దాలను చెప్పాను.
గుణవాచక శబ్దం ఏవేం కావచ్చు శబ్దాలు, గుణవాచకే ఉండాల్సిన అవసరం లేదు, ఏవైనా పైన ఉండొచ్చు. మనం 181 నియమంలో గుణవాచకం అన్నాం కదా అనుకుని అట్లా అక్కడ అంటున్నాం. చెప్తా, అది ఆసక్తం వేరు కదా. ఇక వేరే సందర్భంలో కొన్ని శబ్దాలకు అంతిమంలో యా కూడా వస్తుంది. ఆ శబ్దాలు ఏవైనా కావచ్చు, అక్కడ కట్టి పడేయలేదు. నేను స్వాతంత్ర్యం. ప్రత్యయం గురించి అడిగాను మహోదయ. ఓకే, ఇప్పుడు స్పష్టమైంది కదా. అస్తు అస్తు. రాసుకు 183 పృథ్వాదిభ్యః ఇమనిజ్వా, పృథ్వాదిభ్యః ఇమనిజ్వా, పృథ్వాదిభ్యః ఇమనిజ్వా. ఆదిభ్యః ఇమనిజ్వా. ఓకే, కుప్చి శబ్దాలకు రాసుకొని ఇక్కడ కూడా కొన్ని శబ్దాలతోటి భావార్థంలో శబ్దానికి అంతిమంలో ఈ మనిషి ప్రత్యయం వస్తుంది. ఈ మనిషి ప్రత్యయం వస్తుంది. ఈ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఇమన్ మిగులుతుంది. ఇంకా ఈ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఇమన్ మిగులుతుంది. ఈ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే మిగులుతుంది, ఇమన్ మిగులుతుంది. ఈ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఇమన్ మిగులుతుంది. ఇంకా అంతిమ అక్షరం టీ భాగానికి, అంతిమ అక్షరం లేదా టీ భాగానికి, అంతిమ అక్షరం సరిపోతుంది. అంతిమ అక్షరం లేదా టీ భాగానికి, అంతిమ అక్షరం లేదా టీ భాగానికి అంటే వ్యంజన సహిత అంతిమ స్వరానికి, అంటే వ్యంజనంతో యుక్తమైనటువంటి అంతిమ స్వరం ఏదైతే ఉందో వ్యంజన సహిత అంతిమ స్వరానికి లోపమవుతుంది. వ్యంజన సహిత అంతిమ స్వరానికి లోపమవుతుంది. ఇంకా రుకారానికి రా వస్తుంది. ఇంకా రుకారానికి రకారం వస్తుంది. ఉరువు స్థానంలో రా వస్తుంది. ఉరువుకి హలంత రకారం వస్తుంది. ఇంకా రుకార స్థానంలో రకారం వస్తుంది. ఓకే అండి. ఎగ్జాంపుల్ రాసుకుని ఎలాగనేది. లఘు శబ్దానికి లఘిమ. మహోదయ ఒక్కసారి చెప్పరా. ఉరువు శబ్ద స్థానంలో రకారం వస్తుంది. కొన్ని శబ్దాలతోటి భావార్థంలో శబ్దానికి అంతిమంలో ఇమనిచ్ ప్రత్యయం వస్తుంది. ఈ ఇమనిచ్ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఏం మిగులుతుంది? ఇమన్ మిగులుతుంది. ఈ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఇమన్ మిగులుతుంది. ఇంకా అంతిమ అక్షరం లేదా టీ భాగానికి అంటే బ్రాకెట్ రాసుకోండి. వ్యంజన సహిత అంతిమ స్వరానికి లోపం అవుతుంది. వ్యంజన సహిత అంతిమ స్వరానికి బ్రాకెట్ క్లోజ్ చేయండి. వ్యంజన సహిత అంతిమ స్వరానికి బ్రాకెట్ క్లోజ్ చేసి లోపం అవుతుంది. అంతిమ అక్షరం అన్నా టీ భాగానికి లోపం అవుతుందని రెండో టీ భాగానికి లోపం అవుతుంది. ఇంకా రుకార స్థానంలో రకారం వస్తుంది. రు స్థానంలో రా వస్తుంది. ఎగ్జాంపుల్ రాసుకుంటే లఘు శబ్దానికి లఘిమ,
లఘు శబ్దానికి వస్తుంది లఘిమ. నెక్స్ట్ గురు శబ్దానికి లఘిమ అంటే లఘుత అంటే చిన్నది, తేలికైనది అని అర్థంలో వస్తుంది, తేలికైనది అని అర్థంలో. నెక్స్ట్ గురు శబ్దానికి గరిమ. గురు శబ్దానికి వస్తుంది గరిమ. గరిమ అంటే విశాలమైంది. గరిమ అంటే విశాలమైంది, పెద్దది. గురు అంటే గరిమ. నెక్స్ట్ మహత్ శబ్దానికి మహిమ. మహత్ శబ్దానికి మహిమ. ఇక్కడ చూడు ఇమనిస్ ప్రత్యయం వచ్చిందండి. గురు శబ్దంతో ఇమనిస్ ప్రత్యయం తీసుకొచ్చి ఇమని మిగిలింది కదా, ఇమని వచ్చింది, మళ్ళీ అంతిమ నా కాలంకి అది లోపం అయిపోతుంది. కాబట్టి ఇలా తయారవుతుంది అన్నమాట. గురు శబ్దానికి గురు శబ్దానికి గరిమ వచ్చింది, మాలో ఇమనిస్ ప్రత్యయం. మహత్ శబ్దానికి మహిమ, ఇక్కడ ఇమనిస్ ప్రత్యయం కనిపిస్తుంది. మహత్ శబ్దానికి మహిమ. నెక్స్ట్ మృదు శబ్దానికి, మృదుకి చెప్పాక దుకారం అంటే దుకారం రకారం వస్తుంది, మృదుకు మ్రదిమ అయిపోయింది ఇక్కడ. మ్రదిమ శబ్దానికి ఆదిలో దుకారం ఉంటే దానికి రకారం అవుతుంది, అందుకే మ్రదిమ అయిపోయింది. మృదు శబ్దానికి మ్రదిమ. మ్రదిమ మహోదయ మ్రద్రిమ అయింది మహోదయ. మ్రదిమ మ్రద్ ఈ మంచి కలిపితే ఇమ మ్రదిమ. మృదుత్వం అంటే మ్రదిమ అంటే మృదుత్వం, కోమలత్వం. నెక్స్ట్ అణు అంటే అనిమ. అణు అంటే సూక్ష్మమైనది, సూక్ష్మమైన అణు అని తీసుకోవాలి. అణు అంటే అనిమ. నెక్స్ట్ రాజన్ అనిమ. వీటి యొక్క రూపాలన్నీ, ఈ రూపాలన్నీ పుల్లింగంలో రాజన్ శబ్దానికి సమానంగా, పుల్లింగంలో రాజన్ శబ్దానికి సమానంగా నడిపించాలి. ఇప్పుడు చెప్పిన శబ్దాలు ఉన్నాయా మనిషి ప్రత్యయంతో తయారు, ఈ మనిషి ప్రత్యయంతో తయారైన శబ్దాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు చెప్పినటువంటి ఇవన్నీ ఎలా నడుస్తాయంట? రాజన్ రాజానవ్ రాజానః రాజానం రాజానవ్ రాజ్ఞః రాజ్ఞ రాజ్భ్యాం రాజ్భిః, అలాగా రాజన్ శబ్దానికి సమానంగా నడుస్తాయి అని చెప్తున్నారు. ఓకే, అంటే రాజా రాజానవ్ రాజానః, లఘిమ లఘిమానవ్ లఘిమానః, అలాగా లఘిమానం లఘిమానవ్ లఘ్వ్యః రాజ్ఞః, అట్లా లఘ్వ్యః అలా వస్తుంది. నకారాంత శబ్దం లాగా పోతాయి మహోదయ? ఏంటండి? నకారాంత శబ్దం లాగా జరుగుతాయా? రాజన్ శబ్దానికి సమానం. నకారాంతాలు అంటే చాలా ఉన్నాయి, కానీ ఏ నకారాంతం? రాజన్ లో ఉండే నకారాంతం, రాజన్ శబ్దంలో ఉండే నకారాంతానికి సమానం నడుస్తాయి. ఓకేనా? ఓకే మహోదయ. ఇవి ఈ రకంగా మనకు కొన్ని 183లో యమునిస్ ప్రత్యయం వచ్చినప్పుడు ఎలా ఉంటాయి రూపాలని చూసాము. మహిమ, మృదిమ, అనిమ, లఘిమ, ఇవన్నీ ఎప్పుడు మనం ఇవన్నీ సిద్ధులు అన్ని హనుమంతుడికి ఉన్నాయని మనం చెప్పుకుంటూ ఉంటాము. ఇవన్నీ ఒక ఐశ్వర్యం కలిగినప్పుడు, అది సామర్థ్యం కలిగినప్పుడు వాళ్ళు అభ్యాసం చేత ఈ సిద్ధులను పొందవచ్చు, ప్రాక్టీస్ చేసుకోవాలి. అస్తు, ఇవన్నీ భావార్థంలో వస్తాయని చెప్పారు. ఇంగ్లీష్ ప్రత్యయార్థాలు వస్తే భావార్థంలో వస్తాయి. ఈ రకంగా మనం వ్యాకరణం చెప్పినటువంటి త్వా శబ్దం ఉపయోగించి, తా శబ్దాన్ని ఉపయోగించి, శై ప్రత్యయాన్ని ఉపయోగించి, ఇంగ్లీష్ ప్రత్యయాన్ని ఉపయోగించి, ఇవన్నీ తదిత ప్రత్యయాలు, వీటన్నిటిని ఉపయోగించిన వాక్యాలు ఏ రకంగా ఉంటాయి, ఏ ప్రత్యయంతో ఏ రకమైన శబ్దం తయారవుతుంది, ఆ శబ్దాలు ఏ లింగంలో ఏ దానికి సమానం నడుస్తాయి అని కూడా చెప్పుకున్నాము. అస్తు, ఈ రకంగా మనకు అభ్యాసం 56లో ఉన్నటువంటి నియమాలు పూర్తిగా చెప్పుకున్నాము. ఈ వాక్యాలు ఉపయోగించి, శబ్దకోశం ఉపయోగించి వాక్యాలు చెప్పుకోవడానికి ముందు అభ్యాసం 55లో ఉన్నటువంటి ఒకసారి సంస్కృత వాక్యాలకు తెలుగు వాక్యాలకు ఆన్సర్ చూద్దామండి. ఇంతవరకు చెప్పిన నియమాలు ఎవరికైనా సందేహాలంటే చెప్పండి. అస్తు మహోదయ, గురు శబ్దానికి ఇమన్ యాడ్ అవుతే గురు ప్లస్ ఇమన్, గురు ప్లస్ ఇమ అవుతుంది. గురు గు కాస్త గరిమ అయిపోయింది. ఏదైనా వ్యాకరణ విశేషం ఉంది అక్కడ? ఉంది, సూత్రంతో గద అయిపోతుంది. ధన్యవాదాలు. నెక్స్ట్
55 అభ్యాసంలో ముందుగా సంస్కృత వాక్యాలకు ఆన్సర్ చూద్దాము. ఇక్కడ సంస్కృత వాక్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన శబ్దకోశాన్ని ఉపయోగించి నియమాన్ని ఉపయోగించి ఉంటాయండి. కాబట్టి వాటిని గమనిస్తూ ఉండండి. కంచుక అధో వస్త్రం అంగప్రోక్షణం ఉత్తరీయ ఉపానత్ చ సంతి పరంతు ఉష్ణీషం శిరస్కం చ నాస్తః. ఉష్ణీషం శిరస్కం చ నాస్తః. మమ సమీపే నా దగ్గర మమ సమీపే అంటే నా దగ్గర. కంచుక అంటే కుర్తా అంటే షర్ట్, నా దగ్గర షర్ట్. అధో వస్త్రం అంటే ధోతి. అంగప్రోక్షణం టవల్. ఉత్తరీయ అంటే మనం కండువా అంటాం కదా, అది ఉత్తరీయ పైన వేసుకునేది. ఉపానత్ అంటే బూట్లు. ఇంకా ఉపానత్ అంటే బూట్లు అంటే షూస్ ఉన్నాయి. పరంతు అంటే కానీ. ఉష్ణీషం అంటే తలపాగా. ఏది చెప్పాను, తల కట్టుకునే పాగా, పగిడి లాంటిది అంట, తలపాగా. ఇంకా శిరస్కం అంటే టోపీ లేవు. నాస్తః. తలపాగా ఇంకా శిరస్కం అంటే టోపీ, నాస్తః లేవు. ఈ రెండు లేవు కాబట్టి అందుకే స్తః అని చెప్పాం. ఓకే, నా దగ్గర షర్టు, అధోవస్త్రం అంటే ధోతి, టువల్, కండువా, ఇంకా జూతే అంటే షూస్ ఉన్నాయి, కానీ తలపాగా, టోపీ అనేవి లేవు. ఇది దీని యొక్క తాత్పర్యం. నెక్స్ట్ సైంధవం ఆనయ అంటే ఉప్పు తీసుకొనిరా లేదా గుర్రము తీసుకొనిరా. ఉప్పు తీసుకొనిరా లేదా గుర్రం తీసుకొనిరా అనే అర్థం. ఉప్పు తీసుకొనిరా లేదా గుర్రము తీసుకొనిరా అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ అంటే సైంధవం అంటే రెండు అర్థాలు ఉన్నాయి, ఉప్పు లేదా గుర్రం. సందర్భాన్ని బట్టి ఎక్కడ ఏది తీసుకోవాలో తీసుకొస్తాము. నెక్స్ట్ అండి, ఇదానీంతన ఛాత్రాః పురాతన ఛాత్రవత్ నా గురుభక్తాః సంతి. ఇదానీంతనాః ఛాత్రాః పురాతన ఛాత్రవత్ నా గురుభక్తాః సంతి. నా గురుభక్తాః సంతి. నా గురుభక్తాః సంతి. అస్తు. దీనికి తాత్పర్యం ఏంటంటే ఇదానీంతన అంటే ఈ రోజుల్లో ఉండే విద్యార్థులు. ఇదానీంతన ఛాత్రాః అంటే ఈ రోజుల్లో ఉండే విద్యార్థులు. పురాతన ఛాత్ర అంటే పాతకాలంలో ఉండే విద్యార్థులకు సమానంగా నా గురుభక్తాః సంతి. గురుభక్తులు కాదు. పాతకాలంలో ఉండే విద్యార్థులు గురుభక్తి, గురుసేవ అంటే చాలా శ్రద్ధగా భక్తిగా చేసేవాళ్ళండి. అట్లా అప్పట్లో ఉండే విద్యార్థులకి సమానంగా ఇప్పుడు ఉండే విద్యార్థులు లేదు. ఆ గురుభక్తి లేదు. ఏదో గురువు అంటే ఏదో ఒక వాళ్ళ డ్యూటీ చేస్తున్నారు, మనం మన డ్యూటీ చేస్తున్నట్టుగా కేవలం క్లాస్ వరకే పరిమితం అన్నమాట. అంటే అప్పుడు ఏంటండి అనకూడదండి, పురాతన అనాలండి. పురాతన ఛాత్రవత మొత్తం సమస్త పదం కదా ఇది. పురాతన ఛాత్రవత పాతకాల ఛాత్రులకు సమానంగా నా గురుభక్తా సంతి. గురుభక్తులు కాదు, గురుభక్తులు లేదు. ఈ రోజుల్లో ఉండే విద్యార్థులు ప్రాచీనమైన విద్యార్థులకు సమానంగా గురుభక్తులు కాదు. ఓకే, ఇప్పుడు గూగులే గురువు అయిపోయింది నాయన. గూగులే గురువు అయిపోయింది. అందుకే ప్రత్యక్ష గురువును మనం శ్రద్ధా భక్తులు చూపించడం నిర్లక్ష్యం చేస్తున్నారు. పాణినీయాం అష్టాధ్యాయీం అవశ్యం పటాచుడు. పాణినీయాం అష్టాధ్యాయీం అవశ్యం పట. అందుకే మహర్షి పాణి చెప్తారు, ప్రతి ఒక్కరు భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఒకసారి అష్టాధ్యాయ అయితే అది ఎందుకోసం కాకుండా కర్తవ్యం అని చెప్పి ప్రతి ఒక్కరు చదువుకోవాలంట. ఎందుకంటే బుద్ధిని వికసింప చేసేదండి ఇది. ఎటువంటి విద్యార్థిని అయినా కూడా మనకి ఇది ఎటువంటి ఏంటికి పనికిరాని విద్యార్థి కూడా ఒకసారి దీన్ని చూపించామంటే అటువంటి వ్యక్తి కూడా
ఇప్పుడు లౌకిక సమాజంలో అందరికంటే ముందు ఉంటాడు. ఒకవేళ బాగా చదువుకున్నాడు అంటే అందరికంటే ఇంకా ముందుకు వెళ్ళిపోతాడు అనుకోండి విద్వత్తా పరంగా. కానీ ఎటువంటి విద్యార్థిని ఒక సమర్థవంతంగా తయారు చేసేటువంటిది పుస్తకం ఏంటంటే ఈ అష్టాధ్యాయి. అందుకే పాణినీయాం అష్టాధ్యాయం అవశ్యం పట. పాణినీయ అంటే పాణి రచించిన అష్టాధ్యాయి గ్రంథాన్ని అవశ్యం పట, ఖచ్చితంగా చదువు, ఖచ్చితంగా చదువు. పాణినీయాం అష్టాధ్యాయి, ఇది ఎందుకంటే అష్టాధ్యాయికి విశేషణం కాబట్టి ఆ పాణినీయాం అష్టాధ్యాయీం అంటున్నాం. పాణినీయాం అష్టాధ్యాయీం అవశ్యం పట అంటే పాణి యొక్క అష్టాధ్యాయాన్ని ఖచ్చితంగా చదువు. అస్తు. అందుకే పాణిని శబ్దము పాణిని అంటే ఈకారాంత స్త్రీలింగం అయిపోయింది అంటారు. పాణినీయ శబ్దం కదా ఇది. పాణిని అష్టాధ్యాయి అనేది అష్టాధ్యాయ స్త్రీలింగ శబ్దం, నది శబ్దానికి సమానంగా. ఏ అష్టాధ్యాయ? పాణీయ అష్టాధ్యాయ అంటే విశేషణంగా వచ్చిన అక్కడ పాణీయ అష్టాధ్యాయం. అస్తు మహోదయ. అస్తు. సహ వస్త్రాన్ని క్రీణాతి, అతడు వస్త్రాలను కొంటున్నాడు. సహ వస్త్రాన్ని క్రీణాతి, అతడు వస్త్రాలు కొంటున్నాడు. క్రీణాతు కొనాలి, క్రీణాతు అంటే కొనాలి. అక్రీణాత్, అక్రీణాత్ అంటే కొన్నాడు, అక్రీణాత్ కొన్నాడు. క్రీణీయాత్ కొనాలి, మళ్ళీ విధిలింగంలో. క్రీణీయాత్ అంటే కొనాలి. క్రేష్యతి, క్రేష్యతి అంటే కొంటాడు అని అర్థం. క్రేష్యతి అంటే కొంటాడు. అతడు వస్త్రాలు కొంటున్నాడు, కొనాలి, కొన్నాడు, మళ్ళీ కొనాలి. క్రేష్యతి కొంటాడు, ఇంకా లేదా కొంటాడు. ఇవన్నీ 5 రకాలు చూపించారు మనకు. అస్తు. నెక్స్ట్ సహ పుస్తకం, సహ పుస్తక విక్రేత పుస్తకాన్ని విక్రీణీతే. ఇక్కడ వి ఉపసర్గం వచ్చినప్పుడు ఆత్మనేపథంలోకి మారిపోతుంది, ఆత్మనేపథంగా రాసుకోవచ్చు ఇక్కడ. అందుకే ఇక్కడ అమ్మటడు కొని అర్థంలో, కొని అర్థంలో వచ్చింది ఇక్కడ. కొని అర్థం ఇప్పుడు అమ్మడం అని వచ్చింది అన్నమాట. విక్రీణీతే సహా పుస్తక విక్రీణీత, పుస్తకాన్ని విక్రీణీతే అమ్ముతున్నాడు. ఆ కొంటున్నా అని చెప్పి ఇక్కడ అమ్ముతున్నాడు. అతడు ఎవరు? పుస్తక విక్రేత. సహ పుస్తక విక్రేత, సహ పుస్తక విక్రేత పుస్తకాలను విక్రీణీతే అమ్ముతున్నాడు. ఈ ఉపసర్గం వచ్చేసరికి అమ్ముతున్నాడు అర్థం చెప్పాం. ఉపసర్గం వచ్చి ధాతు యొక్క అర్థాన్ని మార్చేసింది. అంటే కొంటున్నాడు అనేది అమ్ముతున్నాడు అనే అర్థంలోకి మారిపోయింది. సహ పుస్తక విక్రేత, ఆ పుస్తక విక్రేత అంటే పుస్తకాలు అమ్మేవాడు. పుస్తకాలు అమ్మే విక్రేత అంటే విక్రయం చేసేవాడు అంటే అమ్మేవాడు. పుస్తక ద్వితీయ భక్తి బహువచనం. పుస్తకాలను విక్రీణీతే అమ్ముతున్నాడు, విక్రీణీతే అమ్ముతున్నాడు. ఇక్కడ కర్త ఏకవచనంలో ఉన్నాడు కాబట్టి అతడు అనేవాడు కాబట్టి ఇక్కడ క్రియాపదం కూడా ఏకవచనం పెడుతున్నాం. ఆత్మీయపదం ప్రథమ పురుష ఏకవచనం లట్లకార్. సహ చౌరం బధ్నాతి, అతడు దొంగవాణ్ణి బంధిస్తున్నాడు. సహ చౌరం బధ్నాతి, అతడు దొంగవాడిని బంధిస్తున్నాడు. నెక్స్ట్ దధి మథ్నాతి, దధి మథ్నాతి, అతడు పెరుగును చిలుకుతున్నాడు. మథ్నాతిని చిలుకుతున్నాడు, పెరుగును చిలుకుతున్నాడు. నెక్స్ట్ భోజనం అశ్నాతి, భోజనం అశ్నాతి, భోజనం తింటున్నాడు. భోజనం అశ్నాతి, భోజనం తింటున్నాడు. నెక్స్ట్ దుర్జనం క్లిష్ణాతి, దుర్జనుని దుఃఖపెడుతున్నాడు. దుర్జనం క్లిష్ణాతి, దుర్జనుని దుఃఖపెడుతున్నాడు. కస్యాపి ధనం చ నా ముష్ణాతి, కస్యాపి ధనం చ, ఇంకా చ శబ్దకి ముందు తెచ్చుకుంటాం చెప్పేటప్పుడు. ఇంకా ఎవరి యొక్క ధనాన్ని దొంగలించడం లేదు. కస్యాపి ధనం, ఎవరి యొక్క ధనాన్ని కూడా, కస్యాపి ఎవరి యొక్క ధనాన్ని కూడా దొంగలించడం లేదు, దొంగలించడం లేదు. కస్యాపి ధనం చ నా పుష్ణాతి, ఎవరి యొక్క ధనాన్ని కూడా దొంగలించడం లేదు.
కస్యాపి ధనం చ నా ముష్నాతి, ఎవరి యొక్క ధనాన్ని కూడా దొంగలించడం లేదు. అస్తు. ఇవి మనకు సంస్కృతంలో ఉండేటువంటి. ఇప్పుడు తెలుగు వాక్యాలకు సంస్కృతంలో చూడండి. రాసుకోండి. నీవు నీ వస్త్రాలను, నీవు నీ వస్త్రము షర్ట్, దోవతి, పాయజామా, కంబల్, రజాయి, పగడి అంటే తలపాగా, టోపీ, అంగోచ టవల్, అంగోచ అంటే టవల్, రుమాల్ అంటే కర్చీపు, ఇంకా దిండు స్వచ్ఛంగా ఉంచుకో. దిండు స్వచ్ఛంగా ఉంచుకో అంటే త్వం స్వవస్త్రం, నీ వస్త్రము, స్వవస్త్రం, కంచుకం, నెక్స్ట్ శబ్దండి కంచుకం. నెక్స్ట్ అధోవస్త్రం, కంచుకం, అధోవస్త్రం, పాదయామః అంటే కాళ్ళు వేసుకునేది, పాదయామః, కంబలం ద్వితీయ భక్తి. ఇవన్నీ ద్వితీయ భక్తి ఏకవచనం వస్తున్నాయి. పాదయామం, కంబలం, నీషారం అంటే రజాయి, నీషారం, ఉష్ణీషం, శిరస్కం, ఉపాధానం చ, ఉపాధానం చ స్వచ్ఛం కురు, స్వచ్ఛంగా ఉంచుకో. స్వచ్ఛం స్థాపయ, స్వచ్ఛంగా చెయ్యి, లేదా స్వచ్ఛంగా ఉంచుకో అన్నాకో స్వచ్ఛం స్థాపయ, స్వచ్ఛం లేదా శుభ్రం స్థాపయ, లేదా స్వచ్ఛం స్థాపయ. త్వం స్వవస్త్రం కంచుకం, అధోవస్త్రం, పాయజామం, కంబలం, నీషారం, ఉష్ణీషం, శిరస్కం, అంగప్రోక్షణం, ఉపాధానం, ఉపాదానం. ఇంకా దాంట్లో ఇంకా ఉన్నాయి శబ్దాలు. అంగోచ అంటే అంగప్రోక్షణం, అంగప్రోక్షణం, ముఖప్రోక్షణం చ, ముఖప్రోక్షణం, స్వచ్ఛం స్థాపయ, ఉపాధానం చ స్వచ్ఛం స్థాపయ, స్వచ్ఛం స్థాపయ. అస్తు. నెక్స్ట్ రెండో వాక్యం. చొక్కా షర్ట్ మరియు ధోతి ధరించు, షర్ట్ మరియు ధోతి వేసుకో, ధరించు. కంచుకః అధో వస్త్రం చ ధారయ, కంచుకం అధో వస్త్రం చ ధారయ. కంచుకం అధో వస్త్రం చ ధారయ అంటే కంచుకాన్ని అంటే షర్టును అధో వస్త్రాన్ని వేసుకో అని ఆజ్ఞాపిస్తున్నాం. అక్కడ ఏం వేసుకుంటున్నాం? కంచుకాన్ని అధో వస్త్రాన్ని వేసుకో, ధరించు అంటున్నాం. కాబట్టి ద్వితీయ భక్తి. కంచుకం అధో వస్త్రం చ ధారయ, కంచుకం అధో వస్త్రం చ ధారయ. నెక్స్ట్ స్త్రీ తన చీర మేకల వేసుకుంటున్నది, ధరిస్తున్నది. ఇంకా
ముసుగు వేసుకుంటున్నది. ముసుగు కిందికి వేసుకుంటున్నది. ముసుగు కిందికి వేసుకుంటున్నది. స్త్రీ స్త్రీ స్వస్య శాటికాం మేఖలాం స్వస్య శాటికాం మేఖలాం చ ధారయతి. మేఖలాం చ ధారయతి. స్త్రీ స్వశాటికాం తన చీరను ఇంకా మేఖలాం చ ధారయతి ధరిస్తున్నది. గుంగట్ని ఏమంటాం? అవగుంటనం చ అధః కరోతి. అవగుంటనం చ అధః కరోతి. అవగుంటన ముసుగును కిందికి వేసుకుంటుంది. అవగుంటనం చ అధః కరోతి కిందికి వేసుకుంటుంది. అవగుంటనం అవగుంటనం చ అవగుంటనం చ అధః కరోతి. ఇప్పుడు చాలా మంది స్త్రీలు అదే వస్త్రాన్ని చీర యొక్క పళ్ళుతోటి అట్లా ముందుకు వేసుకుంటూ ఉంటారు చాలా మంది ఇప్పుడు కూడా అక్కడక్కడ. అవగుంటనం చ అధః కరోతి. అవగుంటనం చ అధః కరోతి. నెక్స్ట్ ఒకసారి చెప్పరా మహోదయ? స్త్రీ స్వశాటిక అంటే తన చీరను స్త్రీ స్వస్య శాటికాం దాన్ని సమాసం చేస్తే స్వశాటికాం అయిపోతుంది. స్వశాటికాం మేఖలాం చ. మేఖల అంటే మేఖలాం చ. మేఖల అంటే వడ్డాన్ని తీసుకోండి, లేదంటే నడుము కట్టుకుని ఏదైనా తాడు లాంటిది ఏదైనా తీసుకోవచ్చు. స్వస్య శాటికాం మేఖలాం చ ధారయతి. స్వస్య మేఖలాం చ ధారయతి. ధారయతి కామ ధరతి ఉండాలి, ధరిస్తున్నది. ధారయతి ధారణ చేయిస్తున్నది అవుతుంది. మేఘ ధరతి రాసుకోండి. ధరతి ధరిస్తున్నది. అవగుంటనం చ అధః కరోతి. ఇంకా అవగుంటనం చ అధః కరోతి. అవగుంటనం చ అధః కరోతి. ముసుగు అవగుంటనే ముసుగు, అధః కిందికి వేస్తున్నది. కరోతి అవగుంటనం చ అధః కరోతి కిందికి వేసుకుంటున్నది. అస్తు. తన చెప్పులు లేదా బూట్లను కాళ్ళకు వేసుకుంటున్నాడు. నీ బూట్లు తన బూట్లను స్వస్య ఉపానః స్వస్య ఉపానః అంటే మనం జూతా తీసుకోవచ్చు. జూతా చెప్పాలి. స్వస్య ఉపానః లేదా పాదత్రాణం లేదా పాదుకాః. ఒక ఉపానః శబ్దం రాసుకుని స్వస్య ఉపానః పాదయోః ధర. రెండు కాళ్ళకు వేసుకో. పాదయోః ధర. స్వస్య ఉపానః పాదయోః ధర అంటే రెండు కాళ్ళకు వేసుకో. స్వస్య ఉపానః పాదయోః ధర. స్వస్య ఉపానః పాదయోః ధర అంటే పాదాలకు ధరించు అంటే కాళ్ళకు వేసుకో. నెక్స్ట్ ఉప్పు తీసుకొని ద్వితీయ విభక్తి పెట్టాలంటే అక్కర్లేదండి. ఏంటండి? ఉపానః ద్వితీయ విభక్తిలో ఉండాలా? అవసరం లేదండి. ద్వితీయ విభక్తి ఏముంటుంది? ఎలా వస్తుంది? ఎలా వస్తుంది ఉపానః? అది తెలియదండి. అదే పాదత్రాణం అన్నారు కదండి. ఉపానే మహోదయ. రూపం ఎలా నడుస్తుంది? ఏ శబ్దానికి సమానంగా నడుస్తుంది? నపుంసకలింగం అయితే ఉపానే మహోదయ. ద్వివచనం అదే కాదు. ఏంటండి? ఇక్కడ అది ద్వివచనమే కాబట్టి ఉపాని అని చెప్తున్నా. రెండు చెప్పులు అట్లా అనడం లేదు. ద్వివచనంలో చెప్పడం లేదు. ద్వివచనంలో చెప్పడం లేదు ఇక్కడ. అంటే ప్రథమ విభక్తి ద్వివచనం ఊరికే సామాన్యం చెప్పాం. చెప్పులు ఇక్కడ కర్త అనమాట. చెప్పులు వేసుకో అన్నాం. చెప్పుల్ని వేసుకో కరెక్టే. ద్వితీయ భక్తి పెట్టుకున్నాం. నీవు వేసుకో అంటున్నాం కదా. స్వస్య బూట్ నీ బూట్లను వేసుకో అంటున్నాం. నీ చెప్పుల్ని వేసుకో. స్వస్య ఉపానహం ధారయ. ఓకే. ఉపానత్ అంటాం. ఉపానత్గా చెప్తాం. ఉపానత్ తథా శబ్దం ఉపానహం. ఇది దానికి అదే విధంగా రాసుకోండి. ఎందుకంటే దీంట్లో వేరే విధంగా వచ్చి లోపం అవుతుంది.
రూపం అదే విధంగా స్వస్య ఉపానః ధారయ అని రాసుకోండి. స్వస్య ఉపానః ధారయ. అస్తు. నెక్స్ట్ సైంధవం ఆనయ. నెక్స్ట్ వాక్యం ఏంటి? సైంధవం బట్ ఆనయ. రవరసం ఏంటండి? సైంధవం ఆనయ. ఉప్పు తీసుకొని రా. సైంధవం ఆనయ. కొంచెం కావాలంటే అది తీసుకోండి. ఉపా విద్యార్థులు ప్రతి వర్షము 3 మాసములు 6 మాసముల సంవత్సర పరీక్షలు ఉంటాయి. విద్యార్థులకు ఛాత్రానాం ప్రతి వర్షం త్రైమాసికం షాన్మాసికం ఛాత్రానాం ప్రతి వర్షం త్రైమాసికం షాన్మాసికం వార్షికాః చ పరీక్ష వార్షికం చ ఇంకా వార్షికం అంటే వర్షంలో జరిగే వార్షికం చ పరీక్షాః సంతి. వార్షికం చ పరీక్షాః సంతి. మహోదయ జీ సాంవత్సరిక పరీక్ష చెప్పచ్చా? వార్షికం అని అదే, సాంవత్సరికం అని అదే పదవ శబ్దాలు కదా. వార్షికం పరీక్షాః సంతి. వర్షం అంటే ఒక వర్షమే కదా. వార్షిక సాంవత్సరిక ఏదైనా ఒకటి ఏదైనా రాసుకోండి మీకు అనుకూలంగా ఉండేది. అనుకూలాన్ని బట్టి వార్షికాః పరీక్షాః సంతి. ఓకే ఒక్కసారి జీ చెప్పండి. జీ చెప్పండి. మహోదయ మరొకసారి రిపీట్ చేయండి మహోదయ ప్లీజ్. ఇదే వాక్యాన్న. ఓకే. అవును మహోదయ. ఛాత్రానాం ప్రతి వర్షం త్రైమాసికం షాన్మాసికం వార్షికం చ పరీక్షాః సంతి. వార్షికం సాంవత్సరికం, సంవత్సరానికి జరిగే పరీక్షలు. సాంవత్సరికం లేదా వార్షికం పరీక్షాః సంతి. ఓకే మహోదయ, ధన్యవాదాలు మహోదయ. నెక్స్ట్ 7వ వాక్యం. ఈ రోజుల్లో ఉండే మనుషుల్లో సత్యము, ప్రేమ, అహింస ఇంకా ధర్మము పాతకాల మనుషులకు సమానంగా లేదు. పాతకాల మనుషులకు సమానంగా లేదు. రాసుకోండి. అద్యత్వే అంటే ఈ రోజుల్లో అద్యత్వే మనుష్యేషు సత్యం ప్రేమ అహింస ధర్మం చ సత్యం ప్రేమ అహింస ధర్మం చ పురాతన మనుష్యవత్ నాస్తి. పురాతన మనుష్యవత్ బహువచనం పెట్టాను కలుపుతాను కాదు. పురాతన మనుష్యవత్ నా సంతి అనేది. పురాతన మనుష్యవత్
నా సంతి. పురాతన మనుషులకు సమానంగా లేదు, నా సంతి. మళ్ళీ ఒకసారి చూసుకోండి. అద్యత్వే మనుష్యేషు సత్యం ప్రేమ అహింస ధర్మం చ పురాతన మనుష్యవత్ నా సంతి. అంటే పురాతన మనుషుల్లో ఉండే విధంగా లేదు అని అర్థం. అంటే అప్పట్లో వాళ్ళలో సత్యం ప్రేమ అహింస అనేటువంటివి కొంచెం ధర్మం మీద రుచి శ్రద్ధ ఉండేది. ఇప్పుడు అలా అవన్నీ ఏం కనిపించడం లేదు. అస్తు. వైదిక ధర్మము సనాతన ధర్మము వైదిక ధర్మం అనేది సనాతనము, పురాతనము, చిరంతనము అని చెప్పాను. వైదిక ధర్మ సనాతన, పురాతన, చిరంతనశ్చ అంటే చిరకాలం నుంచి వస్తుంది. ఈ వైదిక ధర్మం అనేది చాలా సనాతనమైనది, చాలా శాశ్వతమైనది, చాలా ఏళ్ళ నుంచి వస్తుందన్నమాట. ఇంకా అతి పురాతనమైనది పురాతన. చిరంతనశ్చ అంటే చాలా చిరకాలం నుంచి వస్తుంది. అంటే 3 దాదాపుగా పర్యాయ శబ్దాలు ఇవి. వైదిక ధర్మ సనాతన, పురాతన, చిరంతనశ్చ అస్తి. చిరంతనశ్చ అస్తి. నెక్స్ట్ అండి, ఈ సభలో వైదికము, స్మార్తము, పౌరాణికం, ధార్మికం, వైయాకరణం, సాహిత్యకం, నైయాయికం, మీమాంసకం. మహోదయ వైదికులు, స్మార్తులు, పౌరాణికులు అలా చెప్పారు మహోదయ. తెలుగులో వాక్యం చెప్పేటప్పుడు ఓకే అండి. ఈ సభలో వైదికులు అంటే వైదికాహ, ఇంకా వేరే విద్వాంసులు ఉన్నారు. వీళ్ళంతా ఉన్నారు, ఇంకా వేరే విద్వాంసులు ఉన్నారు. నెక్స్ట్, అస్యాం సభాయాం వైదికాః స్మార్తాః అస్యాం సభాయాం వైదికాః స్మార్తాః పౌరాణికాః ధార్మికాః. అస్యాం సభాయాం వైదికాః స్మార్తాః పౌరాణికాః ధార్మికాః వైయాకరణాః సాహిత్యకాః, సాహిత్యకులు అంటే సాహిత్యం చెప్పేవాళ్ళు, సాహిత్యకాః నైయాయికాః. ఇవన్నీ బహుశా పెట్టుకుంటాం, ఏ కోసం పెట్టుకోవచ్చు. నైయాయికాః మీమాంసకాః, మీమాంస చెప్పేవాళ్ళు, మీమాంసకాః తథా అన్య విద్వాంసులు, అన్య విదుషః, విద్వాంసః, అన్య విద్వాంసః లేదా అన్య ప్రాజ్ఞాః సంతి ఉన్నారు. ఈ సభలో ఉన్నారు చెప్పారు మహోదయ. ఉపవిశంతి రాని కూర్చున్నారు. ఉన్నారంటే కూర్చున్నారు అంటే ఖచ్చితంగా ఉన్నారంటే కూర్చొని ఉంటారు, రాసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఉపవిశంతి కూర్చున్నారు, ఉపవిశంతి. ఈ సభలో వైదికాః స్మార్తాః పౌరాణికాః ధార్మికాః వైయాకరణాః సాహిత్యికాః నైయాయికాః మీమాంసకాః తథా అన్య విద్వాంసః లేదా ప్రాజ్ఞాః ఉపవిశంతి లేదా సంతి. ఓకే. 4 వేదాలు. నెక్స్ట్ వాక్యం, ధర్మశాస్త్రము. 4 వేదాలు, ధర్మశాస్త్రం, ఉపనిషత్తులు, వాల్మీకి రామాయణం, వ్యాసరచిత మహాభారతం, గీత, ఇంకా పాణీయ అష్టాధ్యాయాన్ని ఖచ్చితంగా చదువు. నిజంగా ఇవన్నీ ప్రతి ఒక్కరు ప్రతి నిత్యం ఏదో ఒక రామాయణం కానీ, మహాభారతం కానీ, భగవద్గీత కానీ, ఉపనిషత్తులు కానీ, ఈ ధర్మశాస్త్రాలకు ఎల్లప్పుడూ స్వాధ్యాయం నడుస్తూ ఉండాలి. లేదా వ్యాకరణం చూడు ఎక్కడ వదిలిపెట్టలేదు. వ్యాకరణం ఈ జన్మలు ఎవరు చదువుకుంటారో ధన్యం చేసుకున్నట్టు, వాస్తవంగా చెప్తున్నాను. ఒకసారి
నేను తరచుగా చెప్తూ ఉంటాను, మనం పూర్తిగా అర్థం చేసుకోకపోయినా వ్యాకరణం దాని సందులలో తిరిగి వచ్చినా కూడా చాలా విషయాలు తిరిగి వస్తాయండి. దేశాటన చేసేటప్పుడు మనం అన్ని తిరగాల్సి ప్రతి సందుకు వెళ్ళాం, పైన తిరిగేసి వస్తాం, కానీ అక్కడ ఉండే సమాచారం అంతా మనకు దేశంలో ఏం జరుగుతుందో మొత్తం తెలుస్తూ ఉంటుంది. అలాగా ఇక్కడ దీని పాణి అష్టాధ్యాయి చదువుకునేటప్పుడు అక్కడ ఏమేమి ఉన్నాయి, ఎక్కడ ఏ రకంగా చెప్పాడు, రూప ప్రక్రియ ఏ విధంగా ఉంది. ఎందుకంటే వ్యాకరణం అనేది ముందు ఉత్పన్నం కాలేదండి. లౌకిక భాష ఉత్పన్నమైన తర్వాత ఆ లౌకిక భాషని బట్టి, శాస్త్రీయ భాషని బట్టి వ్యాకరణం తయారు చేసినమాట. అంటే ముందు భాష ముందు, తర్వాత ఈ వ్యాకరణం వచ్చిందన్నమాట. లోకంలో ఉండే వ్యవహారాన్ని బట్టి మనం ఈ వ్యాకరణం తయారు చేసి ఎలా తయారవుతుంది, ఏ రకంగా ఏ భాషను ఉపయోగిస్తున్నా అని చెప్పి. కాబట్టి ఈ భాష అనేది అన్నిటికీ ప్రధానమైనది కాబట్టి మనకి నేర్చుకోవడం చాలా అవసరం కూడా, అనివార్యం. కాబట్టి ఖచ్చితంగా చదువుతూ ఉండాలి. ఇంకా ఈ ధార్మిక గ్రంథాలను ప్రతి ఒక్క స్వాధ్యాయం నిత్యం నియమపూర్వకంగా చేస్తుండాలి. ఇది ఒక జీవితంలో ఒక భాగం, ఒక అవయవం కింద భావించి ప్రతిరోజు ఒక అర్ధగంట, ఎంత కనీసం 2 పేజీలైనా, 1 పేజీలైనా చదువుకుంటూ ఉండాలి. ఇది ఎల్లప్పుడూ మన మనసును సమస్థితిలో ఉంచుతుందండి. ఎల్లప్పుడూ మన మనసుని సమస్థితిలో ఉంచుతుంది, ధైర్యాన్ని ఇస్తుంది, ప్రేరణ కలిగిస్తుంది, ఉత్సాహాన్ని, పట్టుదలను అన్ని చాలా మనలో ఒక శరీరానికి ఇమ్యూనిటీ పవర్ పెంచడం కోసం ఈ విధంగా ఈరోజు మందులు తింటున్నాము. అలాగే మానసిక శక్తిని, సామర్థ్యాన్ని పెంచుకోవడం కోసము, ధైర్యాన్ని పెంచుకోవడం కోసం ఈ గ్రంథాలు మనకు చాలా సహాయంగా ఉంటాయండి. కాబట్టి ప్రతి ఒక్కరు వీటిని ఏదో ఒక గ్రంథాన్ని స్వాధ్యాయం చేస్తూ ఉండండి. అస్తు. అందుకోసమే సంస్కృతం ఏంటండి? సంస్కృతం నేర్చుకుని అందుకోసమే సంస్కృతం నేర్చుకుంటున్నా మహోదయ. చాలా సంతోషం అండి. సంస్కృతం తెలుసుకున్న తర్వాత ఈ గ్రంథాలు చదివితే ఇంకా మహతి ఆనందం వస్తున్నాం. ఎందుకంటే ఇవన్నీ గ్రంథాలు సంస్కృతంలోవే. వాటికి తెలుగు అనువాదాలు వచ్చేసాయి, ఎవరికి ఏ భాషలో కావాలంటే. సంస్కృతం ఉంటే అది మూల అర్థంతో మనకు ఒక శ్లోకం చెప్పాలి, దాని యొక్క గూఢమైన అర్థం, సూక్ష్మమైన అర్థం మొత్తం చెప్పేయచ్చు. అదే అర్థాన్ని వ్యాఖ్యాకారులు అర్థం చేసుకోవడం కోసం చాలా ఒక పేజీ మొత్తం నింపేస్తారు. అదే మనకు సంస్కృతం వచ్చినా కూడా అదే తాత్పర్యం ఒక 2 లైన్లలో మనం అదే తాత్పర్యం సూక్ష్మంగా వాళ్ళు రాసిన విధంగా అంతకన్నా ఎక్కువగా వ్యాఖ్యానం చేయగలుగుతాం. సంస్కృతం వచ్చిన వాళ్ళకు ఇవి ఇంకా సూక్ష్మంగా బాగా అర్థమవుతాయండి. సంస్కృతం సంస్కృతం నేర్చుకున్న తర్వాత చదివేది వేరు, అంతకంటే ముందు చదివేది ఒక రకంగా ఉంటుంది. కాబట్టి సంస్కృతం కనీసం అంటే సామాన్య సంస్కృత వాక్యం రచించే విధంగా కొన్ని బేసిక్స్ తెలుసుకున్న తర్వాత భగవద్గీత కానీ ఈ రామాయణ మహాభారత కానీ బాగా ఉంటాయి. చదివితే అప్పుడు ఆనందం వస్తుంది. అస్తు. ప్రతి దినము అంటే ప్రతిరోజు దైనిక కార్యములను చెయ్యి అని చెప్పాను కూడా. దైనందిక కార్యములను ప్రతిదినము చెయ్యి. దైనిక కార్యాన్ని ప్రతిదినం కొరు. దైనిక కార్యాన్ని అంటే దైనికమైన పనులను దైనిక కార్యాన్ని ప్రతిదినం కొరు. దైనిక కార్యాన్ని. మహోదయ 4 వేదాలు చెప్పలేదు మహోదయ. మహోదయ. మహోదయ పదవాక్యం సంస్కృతంలో చెప్పలేదు మహోదయ. చత్వారః వేదాః, చత్వారః వేదాన్ అంటే 4 వేదాలను ద్వితీయ భక్తి బహుశా చెప్తున్నాను. చత్వారః వేదాన్ ధర్మశాస్త్రాన్ వాయిస్ రావట్లేదు సార్. అవును, మా వినపడడం లేదు.